నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు కృష్ణానది తీరాన అక్రమంగా అడవి నుండి తీసుకొచ్చిన అలుగు జంతువును హైదరాబాద్ కు తరలిస్తున్న ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠాలో 11 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లుగా డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా అడవిలోకి వెళ్లినా అనుమానాస్పదంగా కనిపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ పేర్కొన్నారు. అడుగడుగున కెమెరాలు అమర్చామని, ఎవరు కూడా అడవిలోకి వెళ్లినా కెమెరా ట్రాప్ ద్వారా గుర్తిస్తామని చెప్పారు. జంతువుల యొక్క స్మగ్లింగ్ లో అలుగు అయినంత స్మగ్లింగ్ ఈ మొత్తం ప్రపంచంలో ఏ యానిమల్ అవ్వట్లే. మేజర్లీ వాటి స్కేల్స్ కోసం దాని రిలేటెడ్ సమ్ సూపర్స్టిషన్ బిలీఫ్స్ ఉన్నాయి. సో దాని రిలేటెడ్ జనరలీ ఈ అలుగు అనేది రిపీటెడ్లీ స్మగ్లింగ్ అవ్వడం అనేది జరుగుతుంటది. ఇప్పుడు మన దగ్గరకు వస్తే అమరాబాద్ పులిల అభయారణ్యం దగ్గరికి మనకు బేసికలీ విశ్వసనీయ సమాచారం బట్టి నవంబర్ 10 రోజు 2 పార్టీస్ అమ్మేవాళ్ళు కొనేవారు హాజీపూర్ ప్రాంతంలో ఇట్లా ట్రేడ్ కండక్ట్ చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది. అది తెలిసిన వెంబటనే మేము బేసికలీ ఒక 8 మందితో టీంని అక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రేడ్ అయ్యే ప్రాంతంకి మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొనేవారు అంటే అక్కడికి సుమారు పొద్దున 11 సమయానికి ఈ ట్రేడ్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ రెడ్ హ్యాండెడ్ గా